శ్రీకృష్ణుడి జననం జన్మాష్టమి కథ. చాలా కాలం క్రితం మధుర అనే నగరంలో కంసుడు అనే ఒక క్రూరమైన రాజు ఉండేవాడు. అతను ప్రజలను చాలా హింసించేవాడు. ఒకరోజు ఆకాశవాణి కంసుడి చెవిలో ఒక భయంకరమైన మాట చెప్పింది. నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ బిడ్డ నిన్ను సంహరిస్తాడు. ఈ మాట వినగానే కంసుడు చాలా భయపడ్డాడు. తన చెల్లెలు దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని వెంటనే చెరసాలలో బంధించాడు. వారికి పుట్టే ప్రతి బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు. అలా 7 బిడ్డలను కంసుడు చంపేశాడు. 8వ బిడ్డ పుట్టే సమయం వచ్చింది. ఒక చీకటి, వర్షం కురుస్తున్న రాత్రి దేవకికి ఒక అందమైన మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ తేజస్సుతో చెరసాలంతా వెలిగిపోయింది. ఆయనే శ్రీకృష్ణుడు. అప్పుడొక అద్భుతం జరిగింది. చెరసాల తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. సంకెళ్ళు ఊడిపోయాయి. వసుదేవుడికి ఒక దైవవాణి వినిపించింది. ఈ బిడ్డను గోకులం తీసుకెళ్లి నందుడి భార్య యశోదకు పుట్టిన ఆడబిడ్డతో మార్పిడి చెయ్యి. వసుదేవుడు తన తలపై బుట్టలో కృష్ణుడిని పెట్టుకుని వర్షంలోనే గోకులం వైపు బయలుదేరాడు. దారిలో పొంగిపొర్లుతున్న యమునా నదిని దాటాలి. అప్పుడు ఆదిశేషుడు వచ్చి వర్షం నుండి కృష్ణుడిని రక్షించడానికి తన పడగను గొడుగులా పట్టుకున్నాడు. వసుదేవుడు సురక్షితంగా గోకులం చేరుకున్నాడు. అక్కడ నందుడి ఇంట్లో యశోదకు ఒక ఆడబిడ్డ పుట్టింది. అందరూ నిద్రిస్తున్నప్పుడు వసుదేవుడు చిన్నారి కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమె ఆడబిడ్డను తీసుకుని తిరిగి చెరసాలకు బయలుదేరాడు. వసుదేవుడు తిరిగి చెరసాలకు చేరుకున్నాడు. చెరసాల తలుపులు వాటంతటా అవే మూసుకున్నాయి. సంకెళ్ళు తిరిగి పడ్డాయి. కంసుడికి దేవకికి బిడ్డ పుట్టిందని తెలిసింది. కంసుడు వెంటనే చెరసాలకు వచ్చి ఆడబిడ్డను చూడగానే కోపంతో ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. కాని ఆ ఆడబిడ్డ కంసుడి చేతిలో నుండి జారిపోయి ఆకాశంలోకి ఎగిరింది. ఆమె యోగమాయ దైవశక్తి. యోగమాయ కంసుడితో ఇలా పలికింది. ఓ కంస, నిన్ను సంహరించేవాడు ఇప్పటికే గోకులం చేరుకున్నాడు. నువ్వు అతన్ని ఎప్పటికీ పట్టుకోలేవు అని చెప్పి అంతర్ధానమైంది. కంసుడు భయపడ్డాడు. గోకులలో చిన్నారి కృష్ణుడు నందుడు యశోదల ప్రేమతో పెరిగాడు. అతను అల్లరి చేస్తూ వెన్న దొంగిలిస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. గోకుల ప్రజలందరికీ కృష్ణుడు ప్రాణం. కృష్ణుడు పెద్దయ్యాక కంసుణ్ణి సంహరించి ప్రజలకు శాంతిని, ధర్మాన్ని తిరిగి స్థాపించాడు. అతను కేవలం ఒక బిడ్డ కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. శ్రీకృష్ణుడు జన్మించిన ఆ పవిత్రమైన రోజునే మనం జన్మాష్టమిగా జరుపుకుంటాం. చెడుపై మంచి సాధించిన విజయాన్ని, ధర్మస్థాపనను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. గోకులలో కృష్ణుడు కేవలం అల్లరివాడు మాత్రమే కాదు, అతను ప్రజలకు రక్షకుడు కూడా. పూతన, శకటాసురుడు వంటి అనేక రాక్షసుల నుండి గోకుల ప్రజలను, పశువులను రక్షించాడు. అతని లీలలు ప్రజలకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. కృష్ణుడి జననం కేవలం ఒక రాజును సంహరించడానికి మాత్రమే కాదు, అది ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి, దుష్టశక్తులను నాశనం చేయడానికి, భక్తులను రక్షించడానికి జరిగింది. అందుకే జన్మాష్టమి కేవలం ఒక పండుగ కాదు, అది ఆశకు, విశ్వాసానికి ప్రతీక. ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజున ప్రజలు కృష్ణుణ్ణి పూజిస్తారు, పాటలు పాడుతారు, నృత్యాలు చేస్తారు. అతని జీవితం నుండి ధైర్యాన్ని, ప్రేమను, ధర్మాన్ని నేర్చుకుంటారు. శ్రీకృష్ణుడి జననం లోకానికి శాంతిని, ఆనందాన్ని ప్రసాదించిన ఒక అద్భుత ఘట్టం.